అందరికీ వందనాలు. గుడ్ మార్నింగ్. ఎలాగా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు చెప్పాలి ఏమంటే, లైఫ్లో నిదానం ఉండాలి. నిదానం అంటే కొంచెం స్లోగా ఏ విషయమైనా కొంచెం ఆగాలి. ఆగి థింక్ చేయాలి. థింక్ చేసి ఏమైనా పని అయినా ఫ్రెండ్షిప్ అయినా, ఎందుకని ఒక్క క్షణం మిస్టేక్ అయిపోయిందంటే అన్నిపోయింది. ఒకవేళ మనకు తెలియదు, అలాగా ఉంటే అడగాలి. మనకు అన్నీ తెలుసు ఆ మైండ్లో ఉంటే మిస్టేక్ అవుతుంది. అది న్యాచురల్. అది ఆగకూడదు అంటే మనము కొంచెం ఆగాలి, నిదానంగా చేయాలి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది. ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటుంది. సో అన్నీ మనము ఎక్కువగా ఆలోచన చేసి థింక్ చేసుకుని ఒకవేళ అవుతుందో, ఒకవేళ అలాగా అనుకున్నారో, అలాగ థింక్ చేసినారో దాన్ని మనం థింక్ చేయకూడదు. పాజిటివ్గా ఉండాలి. అట్ సేమ్ టైం కొంచెం నిదానంగా, కొంచెం స్లోగా, కొంచెం స్లో. ఎందుకని మనం ఫాస్ట్గా చేస్తే మనం అనుకున్నాను మన అంటే తొందరగా క్లియర్ అవుతుంది. అన్ని విషయం అడగలేదు. ఒక 75% కొంచెం ఆగాలి. ఓవర్ స్మార్ట్గా కోపం పెట్టుకుని, తర్వాత కొళ్ళు పెట్టుకుని, అహంకారం పెట్టుకుని మనుషులు బోల్మని ఉన్నారు. కొంచెం ఆగాలి, క్షమించాలి. అంటే ఫర్గివ్ చేయాలి. ఎప్పుడూ మైండ్లో ఫర్గివ్ ఉండాలి. ఆ ఫర్గివ్ ఉంటే లైఫ్లో ముందుకు వెళ్తుంది. ఏమైనా ఏ విషయమైనా. ఒకవేళ గొడవ అయింది, గొడవకు ముందు థింక్ చేయాలి. ఒకవేళ అయిందంటే సారీ చెప్పాలి. ఆ సారీ చెప్పిన మనిషికి వాల్యూ ఇవ్వాలి. ఓకే, 10 సారీ చెప్తే నో ప్రాబ్లం. మనము దేవుడు లేదు, మనము ఏంజల్స్, మనం నార్మల్ మనిషి కదా. సో అది ఒకటి. తర్వాత ఫ్రెండ్లీగా ఉండాలి, స్మైల్ చేయాలి. మనసులో ఒకటి, నోట్లో ఒకటి, మైండ్లో ఒకటి, అలాగా ఉండకూడదు. అది అన్నీ ఒక రోగం. మనకి ఒక సైకలాజికల్ ప్రాబ్లం అందరికీ ఉంది. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్, ఎవరు పర్ఫెక్ట్ లేదు. బట్ స్టిల్ మనం కొంచెం నిదానంగా ఉంటే అన్నీ ఉంటుంది. సహాయం ఉంటుంది, సహాయం చేయాలి, సహాయం మనకు చేస్తారు. బోల్ విషయం ఉంది. అర్థమైందండి? సో ఏమో నా మైండ్లో గుర్తొచ్చింది, చెప్పాను. అప్పుడప్పుడు మంచి విషయం వస్తుంది. నేను లైఫ్లో చూసినది దాన్ని నేను చెప్తున్నాను. నాకు మాత్రం లేదు, మీకు కూడా చాలా విషయంలో జరిగింది కదా. సో ఇదన్నీ నేను చెప్తున్నాను. ఓకే అండి, హ్యాపీగా ఉండండి. మ్యాక్సిమం నిదానంగా ఉండండి, సక్సెస్ఫుల్గా ఉండండి. దేవుడితో ప్రే చేయండి, హెల్ప్ చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. టేక్ కేర్.